హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మన జీవితంలో చాలా రకాల పర్వతాలు, కొండ ప్రాంతాలను చూసి ఉంటాం. సో ఇవాళ నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో ఈ ప్రపంచం మొత్తంలో రంగులతో కలిగి ఉన్న పర్వతం గురించి అని చెప్పాలి. 7 రంగులతో కలిగిన ఇంద్రధనుస్సు ఎంత అందంగా కనిపిస్తుంది ఆకాశంలో చూసినప్పుడు. సో అలాంటి రంగులతోటే కలిగి ఉన్న మౌంటైన్ కూడా ఒకటి ఉంది మన భూమి మీద. అంటే అది చాలామందికి తెలియని వాస్తవం అనే చెప్పాలి. చూడ్డానికి ఇంద్రధనుస్సు కలర్స్ని కలిగి ఉండడం వల్లనే దీనికి రెయిన్బో మౌంటైన్ అని పేరు వచ్చింది. ఇంతకు ఈ రెయిన్బో మౌంటైన్ ఎక్కడ ఉంది, మరి ఈ పర్వతం ఇలా రంగులను కలిగి ఉండడానికి కారణం ఏంటి? అలా అయితే భూమి మీద ఉన్న అన్ని పర్వతాలు కూడా ఇలా రంగులను కలిగి ఉండొచ్చు కదా అనిపిస్తుంది ఈ కొండ ప్రాంతాన్ని చూసినప్పుడు. సో రెయిన్బో మౌంటైన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో మరి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ప్రపంచం మొత్తంలో చాలా కలర్ఫుల్గా కనిపించే ఈ రెయిన్బో మౌంటైన్స్ అనేవి ఇంద్రధనుస్సు రంగుల్లో కనిపిస్తాయి చూడ్డానికి. అందుకే దీనికి ఈ పేరు కూడా ఇలా వచ్చిందే, రెయిన్బో మౌంటైన్స్ అని. చాలా ఫేమస్ అయిన ఈ రెయిన్బో మౌంటైన్ అనేది పశ్చిమ చైనాలోని గాన్సు ప్రవిన్లో జాంగే డాన్షియా జువాలజికల్ పార్క్లో భూభాగంలో విస్తరించి ఉన్న ప్రాంతం అని చెప్పాలి. ఇది చాలా స్పెషల్ అయిన పర్వతం, ఎందుకంటే ఈ పర్వతాలపై వేరువేరు రంగుల గీతలు ఉంటాయి. ఇంద్రధనుస్సు ఎలా అయితే రంగులను కలిగి ఉంటుందో అలాంటి రంగులు కూడా ఈ పర్వతం మీద కనిపిస్తాయి స్పష్టంగా. ఈ కొండ ప్రాంతంపై కనిపించే రంగులు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు, తెలుపుగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఈ పర్వతం ఇలా రంగులను కలిగి ఉండడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి అక్కడ వేరువేరు రకాల మట్టి, ఖనిజాల వర్షము, గాలి, భూమి కదలిక వలన మారిన విధానం వల్ల ఇలా రంగులు ఏర్పడ్డాయి ఈ కొండ ప్రాంతం పైన. నిజానికి వేరువేరు ఖనిజాల రసాయనిక సమ్మేళనాల వల్ల కూడా ఈ రంగులు ఇలా ఏర్పడ్డాయని వివరించడం జరిగింది శాస్త్రవేత్తలు కొంతవరకు. ఈ రంగుల వల్ల చాలా అందంగా కనిపించడంతో పాటు ఈ రెయిన్బో మౌంటైన్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2010 సంవత్సరంలో మంచి గుర్తింపు కూడా పొందింది. ఇది మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పాలి ఈ రంగులు ఇలా ఏర్పడడానికి ఈ కొండపైన. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2. చూడ్డానికి ఈ పర్వతం యొక్క విస్తీర్ణ విషయానికి వస్తే 4326గా, మరి దీని యొక్క ఎత్తు విషయానికి వస్తే 5200 మీటర్స్గా ఉంటుంది. అండ్ 16,500 అడుగులతో ఏర్పడిన మౌంటైన్ ఇది. ఫ్రెండ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పర్వతాన్ని మనం కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసినట్లయితే 100 నుంచి 380 మీటర్ల వరకు చిన్న చిన్న పర్వతాలు కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇవి సుమారు 2 కోట్ల అంటే అక్షరాల 20 మిలియన్ సంవత్సరాల నాటి భూమి కదలిక వల్ల ఏర్పడ్డాయి. దీనిపైన రంగుల గీతలు అనేవి పొరలుగా కలిగి ఉంటాయి. సూర్యరశ్మిలో వెలిగిపోతూ మాయాజలంలా కనిపిస్తుంది ఈ పర్వతం. ఒకవేళ రెయిన్బో మౌంటైన్ని చూడాలి అనుకుంటే జూన్ నుండి సెప్టెంబర్ నెలలో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ కొండ పర్వతాలపై వర్షం పడినప్పుడు రంగులు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఎంతో అందంగా కనిపించిన ఈ పర్వతం అనేది ప్రపంచంలో అత్యంత ఫోటో స్పాట్ ప్రదేశాలలో ఒకటి అని చెప్పాలి. ప్రతి సంవత్సరం వేలాది ఫోటోగ్రాఫర్లు మరియు టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతం చూడ్డానికి. చాలా వరకు ఈ మౌంటైన్ అనేది ప్రకృతి ప్రేమికులకు మరియు పర్యాటకులకు అండ్ ఫోటోగ్రాఫర్లకు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ అనదర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి పర్వతమే మనకి వినుకుంక, పెరువియాన్, ఆండీస్ అనే ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. సో ఇవి ఫ్రెండ్ రెయిన్బో మౌంటైన్ వెనుకున్న వాస్తవాలు అనేవి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్ పూర్తిగా మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.